హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మా హస్బెండ్ ఫిబ్రవరి 14 సందర్భంగా సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడు. అసలు సర్ప్రైజ్ ఏందో అడుగుదాం ఫస్ట్. హాయ్ కన్నా. సో సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అవునా? డాష్ బోర్డ్ ఓపెన్ చూద్దామా? 1 minute. Oh my god. Okay. Oh, thank you guys. మా ఆయన ఫ్లవర్ చిన్న చిట్టి లిటిల్ బుక్ ఇచ్చారు మా లిటిల్ ప్రిన్సెస్కి కూడా. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. మా మాయాన్షి బిజీగా ఉంది బుక్తో ఆడుకోవడంలో. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రోజ్. ఓకే కన్నా. మా ఆయన న్యాచురల్ ఫ్లవర్ అయితే ఎండిపోతుంది అని చెప్పి హ్యాండ్ మేడ్ ఫ్లవర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ వాల్యుబుల్ గిఫ్ట్ నాన్న. సో ఇది నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది. వచ్చేసినాం గైస్, అరేబియన్ అఫేర్స్. మస్తుంది ప్లీజ్. సో వెళ్ళాం గైస్ లోపలికి. ఏంటి ఈ అమ్మాయి ఇంత చిన్నదానికి అంత ఎగ్జైట్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? యూజువల్గా మా అభి రోజులు గిఫ్ట్లు ఇట్లా ఇచ్చే టైప్ కాదు. అండ్ మెయిన్గా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే టైప్ అసలుకే కాదు. ఏం కావాలి అని అడిగి కనుక్కొని అది కొనిచ్చే టైప్. నీకేం కావాలో అది కొనుక్కో అనే టైప్. సో నేను సడన్గా ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అవ్వు బయటకు వెళ్దాం అనేసరికి షాక్ అయ్యాను. అండ్ రోజు ఇవ్వగానే ఇంకా షాక్ అయ్యాను. సో కమింగ్ టు అరేబియన్ అఫేర్స్, అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము 20 minutes వెయిట్ చేసాము టేబుల్ కోసం. అండ్ 20 minutes వెయిట్ చేసినాక కూడా మాకు అవుట్డోర్లో దొరికింది. వ్యాలంటైన్స్ డే కాబట్టి చాలా రష్ ఉండింది. ఫుడ్ అయితే మా హస్బెండ్ మటన్ మండి ఆర్డర్ ఇచ్చారు. నేను వెజిటేరియన్ కాబట్టి ఉన్న ఒక బటర్ నాన్ ఇంకా పన్నీర్ మసాలా ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అండ్ అంబియన్స్ అయితే మొత్తం అరేబియన్ థీమ్లో పెట్టారు. చాలా బాగుంది, యూనిక్గా. అండ్ అక్కడ సపరేట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి లోపల. అది ఓన్లీ పెద్ద ఫ్యామిలీస్కే ఇస్తారంట. లైక్ 10 members 15 members వస్తే ఆ సపరేట్ సెక్షన్స్ అనేవి ఇస్తారంట. అది కంప్లీట్లీ అరేబియన్ స్టైల్లో ఉంటుంది. కింద కూర్చొని తినేలాగా మధ్యలో ఒక టేబుల్ వచ్చి. అండ్ కమింగ్ టు స్టాఫ్, చాలా పేషెన్స్గా పొలైట్గా ఎంతమంది రష్ వచ్చినా కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మా చిన్నది కూడా ఈసారి మటన్ మండి తినింది ఫస్ట్ టైం. సో కొద్దిగా ఎగ్జైట్ అయ్యాము. హై చైర్లో కూర్చుంది. ఇంట్లో అయితే కూర్చోదు కానీ ఇక్కడైతే కూర్చుంది బాగానే పేషెన్స్గా. అండ్ కంప్లీట్లీ ఎంజాయ్ చేశాను నేను, ఎందుకంటే సర్ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి. ప్లేస్ కూడా బాగుంది. ఐ వాజ్ హ్యాపీ. అండ్ నాకు చిన్న వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఈ కొన్ని మూమెంట్స్, అందుకే వీడియో చేశాను. సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.